ప్రతి ఆదివారం పేద బిడ్డలకు వంట వండుతూ ఉన్నా. ఆ పని దేవుడు నాకు ఇచ్చాడు. ఆ పని చాలా గొప్పది. ఆ పని చేస్తే ఆ పని నన్ను గొప్పవానిగా చేస్తా. నేను అంట్లు తోముతూ ఉన్నాను ప్రతి ఆదివారం. ఈ పని చాలా గొప్పది. ఈ పని నేను చేస్తే ఈ పని నన్ను గొప్పదిగా చేస్తా. దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తే ఆ నిర్లక్ష్యం చేసిన బిడ్డలను ఎవ్వరూ గొప్ప చేయలేరు. బహుశా నీ వ్యవసాయం పడిపోవచ్చు, నీ వ్యాపారం చెడిపోవచ్చు, లేక నీ ఉద్యోగంలో ఇబ్బందులు రావచ్చు. భూమి మీద నిన్ను అభివృద్ధి చేయటానికి ఇది ఉంది అని దాన్ని చూసి గొప్పదైన దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తే అవి ఏవి నిన్ను గొప్ప చేయలేవు. గొప్ప చేసేది దేవుని పని ఒక్కటే. దేవుని పని ఒక్కటే. దేవుని పని ఒక్కటే. ఆ దేవుని పని ఎక్కడ అంటే మందిరములో అంటున్నాడు నెహెమ్యా. ఇంత గొప్పదైన దేవుని మందిరం, ఇంత గొప్ప పని అయిన దేవుని పని, ఇంత గొప్పదైన దేవుని మందిరములో ఖజానా ఉంది. ఇందులో లేవీయులున్నారు, ద్వారపాలకులున్నారు, పాటగాళ్ళున్నారు, ఎవరెవరో ఉన్నారు. వాళ్ళందరూ ఎడమగా కాకుండా ఒక్కటిగా చేరారు. ఈ దేవాలయంలో అందరూ ఒక దగ్గర ఉన్నారు. కాబట్టి ఈ మందిరమును నేను విడిచి పెట్టను. హల్లెలూయా. ఒకటి, మందిరములో పని విడిచిపెట్టకూడదు. రెండు, మందిరాన్ని కూడా విడిచిపెట్టకూడదు. ఎందుకంటే మందిరపు పని చాలా గొప్పది. పని చేసే ప్రతి వారిని పనే గొప్ప చేస్తారు.